వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ ప్రచారం ముగిసింది. ఇన్నాళ్లు ఊరూరా ప్రచారాన్ని హోరెత్తించిన పార్టీలు ప్రచారానికి తెరదించాయి. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో 4,62,806 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దీనికోసం 400 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3 ఉమ్మడి జిల్లాల్లో ప్రధాన పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలతో విస్తృతంగా ప్రచారం చేశారు. సన్నాహక భేటీలతో పట్టభద్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు అభ్యర్థులు. నిరుద్యోగ, ఉద్యోగ, పట్టభద్రుల సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలంటూ అభ్యర్థించారు. ఇక నల్గొండలో చూద్దాం. అక్కడ ఎన్నికల ప్రచారం ఎలా సాగింది, అసలు పోలింగ్ ఏర్పాట్లు ఎలా జరిగాయి, ఈ డీటెయిల్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే, అంటే సాయంత్రం 4 గంటలకు ప్రచారానికి సంబంధించినటువంటి గడువు ముగిసింది. ఈ నెల అంటే ఎల్లుండి ఈ ఉప ఎన్నికకు సంబంధించి కూడా పోలింగ్ జరగనుంది. అయితే మే 2న ఈ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే భారీ ఎత్తున కూడా ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. మొత్తం 69 మంది వరకు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. అందులో ఫైనల్ గా నామినేషన్ల విత్డ్రాల వరకు 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ప్రధాన పార్టీలకు సంబంధించి కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మూడు పార్టీలకు సంబంధించిన నేతలతో పాటు అభ్యర్థులతో పాటు మిగతా వారు కూడా ఈ ఎన్నికకు సంబంధించి కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ ఎన్నికకు సంబంధించి అది కూడా ప్రాధాన్యత క్రమంలో 1 నుంచి మొదలు కానున్న ప్రాధాన్యత ఓటు వేసే విషయంలో కూడా ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ప్రాధాన్యత ఉండడంతో కొంత పట్టభద్రులను, అంటే వారికి అవగాహన ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే వారికి ఈ పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఓటు వేసే విధానానికి సంబంధించి కూడా ఇప్పటికే వివరించడం జరిగింది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు రాష్ట్ర స్థాయి నేతలంతా కూడా, బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈ ఏదైతే 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 34 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పట్టభద్రులతోటి సన్నాహక సమావేశాలను నిర్వహించడంతో పాటు ఆ పార్టీ శ్రేణులకు సంబంధించి కూడా పట్టభద్రులను ఓటు వేసే విధంగా కూడా మోటివేట్ చేయడం, వారితోటి సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తీన్మార్ మల్లన్న బరిలో దింపడం జరిగింది. తీన్మార్ మల్లన్న గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా టెలికాన్ఫరెన్స్ ద్వారా 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నేతలతో పాటు ఈ జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులుగా ఉన్న నేతలు కానీ అటు ఎమ్మెల్యేలకు కూడా ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నను గెలిపించుకునే విధంగా కూడా ఆయన వారికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ప్రచారం నిర్వహించడం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో సమావేశాలు నిర్వహించడంతో పాటు ఓటర్లను, పట్టభద్రులను కలిసి వారికి ఉన్నటువంటి నిరుద్యోగానికి సంబంధించి అలాగే ఉద్యోగులకు సంబంధించి 46 జీవోకు సంబంధించి కూడా స్పష్టమైన హామీ ఇచ్చేలా ప్రయత్నం చేసి వాళ్ళని ఆకట్టుకునే విధంగా కూడా చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు బీజేపీ పార్టీలకు సంబంధించి రాష్ట్ర స్థాయి నేతలు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే బండి సంజయ్ తో పాటు ఇతర నేతలంతా కూడా ముఖ్యంగా ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం దాదాపుగా 5 రోజుల పాటు ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ 5 నెలల పాలనలో వారు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చేసిన విధానాన్ని, ఇటు నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఇస్తున్నటువంటి
హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న విషయం పైన కూడా ఆయన కూడా పట్టభద్రులు ఉద్యోగస్తులను మోటివేట్ చేస్తూ ఓటు రాబట్టుకునేందుకు కూడా 3 పార్టీల నేతలు కూడా తీవ్ర స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ ప్రచార పర్వం ముగిసింది. అయితే వీరితో పాటు ఇటు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నటువంటి ఇటు అశోక్ కుమార్ గౌడ్ కావచ్చు, అటు బక్కా ఎడ్సన్ అనే ఇంకో నేత కూడా, ఇతను కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిరుద్యోగుల యాత్రకు సంబంధించిన నేతగా కూడా 3 జిల్లాల్లో ఆయనకు పరిచయం ఉన్న నేపథ్యంలో వీరిద్దరు కూడా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఓటర్లను పట్టభద్రుల వద్దకు వెళ్లి వీరు కూడా ప్రచారం నిర్వహించిన పరిస్థితి కనబడింది. మొత్తానికి ఇటు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ, అటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్టి పరిస్థితుల్లో ఇక్కడ పాగవేయాలని కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ పార్టీ, 2 బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాల్లో ఉద్యోగులకు నిరుద్యోగులకు అన్యాయం జరిగింది, తమకు ఓటేస్తే తమ అభ్యర్థి ప్రశ్నించే గొంతుకగా మాట్లాడాలని చెప్పి ఇటు బీజేపీ పార్టీ 3 పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో 3 ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కూడా ప్రచారం నిర్వహించి తమ అభ్యర్థుల గెలుపు కోసం మాత్రం కృషి చేయడం జరిగింది. ఇక 27న జరగనున్న పోలింగ్ కు సంబంధించి మొత్తం 4,63,839 మంది పట్టభద్రులు ఓటర్లుగా ఉన్నారు. ఇందుకు సంబంధించి మూడు ఉమ్మడి జిల్లాలు వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి దాదాపుగా 605 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్టుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇటు పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి కూడా ఏదైతే పోలింగ్ లో పాల్గొనే ఉద్యోగస్తులకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ వేసే వారికి సంబంధించి కూడా కొంత సమయం ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇటు ఓటర్లకు కూడా ఓటు వేసే విధానాన్ని పట్ల కూడా అవగాహన కల్పించినట్టు కూడా వారు తెలుపుకోవడం జరిగింది. ఈ పోలింగ్ 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహణ ఉంటుంది. వచ్చే నెల 5వ తారీఖు నుంచి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కౌంటింగ్ మాత్రం ప్రారంభించేందుకు అటు పోలింగ్ కు సంబంధించి అటు కౌంటింగ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్టుగా ఎన్నికల అధికారులు మాత్రం తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే జనయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ ప్రచారం ముగిసింది. ఇన్నాళ్లు ఊరూరా ప్రచారాన్ని హోరెత్తించిన పార్టీలు ప్రచారానికి తెరదించాయి. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో 4,62,806 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దీనికోసం 400 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. 3 ఉమ్మడి జిల్లాల్లో ప్రధాన పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలతో విస్తృతంగా ప్రచారం చేశారు. సన్నాహక భేటీలతో పట్టభద్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు అభ్యర్థులు. నిరుద్యోగ, ఉద్యోగ, పట్టభద్రుల సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలంటూ అభ్యర్థించారు. ఇక మరోవైపు ఖమ్మం జిల్లాలో కూడా అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. పోలింగ్ ఏర్పాట్లు కూడా అక్కడ జరిగాయి. అసలు ఎలా జరిగాయి పోలింగ్ ఏర్పాట్లు, దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ ఈవినింగ్. వరంగల్, ఖమ్మం, నల్గొండ
పట్టాభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయినాయని చెప్పుకోవచ్చు. ఇంకో 24 గంటల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు అన్ని స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 88 మంది పట్టాభద్రులు ఉండగా 180 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికకు సంబంధించి కలెక్టర్ గౌతమ్ అన్ని కూడా పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే కేటాయించారు. అందుకు సంబంధించి ఆ పట్టభద్రులకు కూడా ఇప్పటికే వాయిస్ మెసేజ్ రూపంలో గానీ ఇతర మార్గంలో కూడా అభ్యర్థులు ప్రచార మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రధానంగా అటు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీల నుంచి కూడా అభ్యర్థులు బరిలో నిలిచినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున కూడా ఒకరిద్దరు అభ్యర్థులు కూడా పోటీనిచ్చే అవకాశం కల్పిస్తా ఉంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ ఇచ్చే అవకాశం కల్పిస్తా ఉంది. మొత్తం 52 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తుండగా ప్రధాన పార్టీలతో పాటు ఒకరిద్దరు స్వతంత్ర అభ్యర్థులు మాత్రం ప్రభావం చూపే అవకాశం కల్పిస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కూడా తీవ్రంగా ప్రచారం చేశారు. ఆయన తరఫున కూడా అటు మంత్రులు పొంగులేటి గాని తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కూడా ఆయన తరఫున ప్రచారం చేశారు. తీన్మార్ మల్లన్న అంటే ప్రశ్నించే గుర్తుగా ఉన్నటువంటి మల్లన్నకు ఓటు వేయాలని చెప్పేసి వాళ్ళు ఓటర్లను పట్టాభద్రులను కోరినటువంటి సందర్భం కల్పించింది. ఇక బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి తరఫున అటు ఇప్పటికే ఒకసారి కేటీఆర్ జిల్లాలో పర్యటించారు. నిన్న కూడా హరీష్ రావు కూడా రాకేష్ రెడ్డికి మద్దతు కోరుతూ కూడా ప్రచారం చేసినటువంటి సందర్భం కనిపించింది. ఇక బీజేపీ నుంచి కూడా చాలా మంది నేతలు జిల్లాలో తిష్ట వేశారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కూడా ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో ఇవాటితోటి ప్రచారానికి 4 గంటల సమయంతో తెరబడిపోయింది. ఇంకా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను వారు ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఓటర్లకు వాయిస్ ఎస్ఎంఎస్లు గానీ వాయిస్ కాల్స్ ద్వారా తమ ప్రచారాన్ని ఇంకా కొనసాగిస్తా ఉన్నారు. అంటే ఎల్లుండి జరిగేటువంటి ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే అయిపోయాయని చెప్పుకోవచ్చు. 180 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే అటు అబ్జర్వర్లను అయితేంది కొంతమంది పరిశీలకులను అయితేంది ఇప్పటికే కేటాయించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కూడా ముగుస్తుంది. ఈ లోపు కూడా ఈ పట్టాభద్రుల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అటు అధికారులు గానీ ఆయా అభ్యర్థులు కూడా ప్రచారం చేసినట్టు కనిపించింది. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఎల్లుండి అంటే పోలింగ్ ముగిసిన సాయంత్రం 4 గంటలు అంటే 48 గంటల పాటు కూడా ఈ వైన్ షాప్లను కూడా ఎన్నికల అధికారులు బంద్ చేపించారు. ఇప్పటికే వైన్ షాపులు సాయంత్రం 4 గంటల అయిన నేపథ్యంలో మూతబడినటువంటి సందర్భం మళ్ళీ 2 రోజుల పాటు తెరుచుకొని ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీసు 144 సెక్షన్ ని అమల్లోకి తెచ్చినామని చెప్తున్నారు. అయితే ఈ పట్టాభద్రులకు సంబంధించిన ఎన్నికలు కనుక ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే అంతా కూడా డిగ్రీ పాస్ అయిన ఓటర్లే కనుక కొంత అవేర్నెస్ ఉంటుంది కనుక ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. మరో కొద్ది గంటల్లోనే ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరోవైపు వరంగల్లో కూడా పోలింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో వరంగల్లో పోలింగ్ ఏర్పాట్లు ఎలా జరిగాయి దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అంటే ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్ర ఎమ్మెల్సీకి సంబంధించిన ఉప ఎన్నిక ప్రచార పర్వం అయితే ముగిసింది. ఇటు ప్రధాన పార్టీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా అదే స్థాయిలో కూడా ప్రచారం నిర్వహించాలని చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ ఉప ఎన్నిక నేపథ్యంలో కూడా ఇక్కడ నుంచి ఏదైతే సిట్టింగ్ కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూడా కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి
ఉన్నటువంటి అగ్రనేతలు కూడా ఇటు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు తో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రులు అందరూ కూడా ప్రచారాన్ని అయితే ఊపందించాలని చెప్పొచ్చు. మరోవైపు ప్రధాన పార్టీలు ఉన్నటువంటి అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి టీఆర్ మల్లన్న అయితే అభ్యర్థిస్తూ కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తారు. అదే స్థాయిలో కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ప్రచారం అయితే కొనసాగించాలని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా కొద్దిసేపటి క్రితం కూడా ప్రచార పర్వతం ముగిసింది. ఇందులో ఉన్నటువంటి ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఒకరిపై విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడంతో పాటు పట్టభద్రులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కార దిశగా కూడా వెళ్లేందుకైతే వీరు సిద్ధమవుతారని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ ఒకటి ఏదో కూడా ఎల్లుండి మాత్రం పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. పోలింగ్ కు సంబంధించినటువంటి మొత్తం పోలింగ్ సెంటర్ లో కూడా ఇప్పటికే సిద్ధం చేస్తామని చెప్పొచ్చు. ఇక్కడ ఏదో వరంగల్ కలెక్టర్ తో పాటు ఇక్కడ రిటర్నింగ్ అధికారి కూడా దీన్ని ప్రత్యక్షంగా అయితే దీన్ని పరిశీలిస్తున్నారు. అదేవిధంగా కొన్ని పోలింగ్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి శిక్షణ కూడా ఇవ్వడం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వారందరూ కూడా రేపైతే కూడా దానికి సంబంధించిన శిక్షణ అయితే ఇస్తారు. దానికి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు తదితర సంబంధించిన సామాగ్రిలు కూడా వారికి అయితే పంపిస్తారు. అక్కడి నేరుగా పోలింగ్ కేంద్రానికి అయితే వెళ్తారు. వెళ్ళినటువంటి క్రమంలో కూడా వారికి సంబంధించిన సామాగ్రి, అదేవిధంగా ఇతర సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో కూడా అన్ని వసతులు, ఎందుకంటే కూడా వేసవి కాలం కావడం, అదేవిధంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ సమయాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా వచ్చేటువంటి ఓటర్లకైతే కూడా త్రాగునీరు అయిపోయింది, అదేవిధంగా అన్ని కనీస వసతులు అయితే చేస్తున్నామని చెప్పొచ్చు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మొత్తం 144 సెక్షన్ అయితే అమల్లో ఉంటుంది. ఇటు వరంగల్, అదేవిధంగా ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలతో పాటు ఆ ప్రాంతంలో కూడా 144 సెక్షన్ కూడా విధిస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించినటువంటి ఈ రోజు 5 గంటల నుంచి కూడా పోలింగ్ 2 రోజుల పాటు కూడా ఇటు మధ్యాహ్నం సంబంధించినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. బయటకు సంబంధించినటువంటి అది క్లోజ్ చేయడం, అదేవిధంగా ఇక్కడ సంబంధించినటువంటి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాటు చేసేటువంటి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఓకే శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.